వెల్కమ్ బ్యాక్ టు ధర్మవరపు సయ్యాట. ధర్మవరపు సయ్యాటకు పునః స్వాగతం. సుజాత గారు ఎంతవరకు వచ్చారు? అందాల పోటీలకు జడ్జీలుగా మగవాళ్లే ఉంటారు ఎందుకు? మీ మనసులో చెప్పుకోండి. మీరు ఏమిటో మీరు అది మీరే అనుకుని మీరు చెప్పండి నాకు సమాధానం. టైం తీసుకోండి, పర్వాలేదు, ఎక్కువ సమయం తీసుకోకుండా. ఒక స్త్రీ అందాన్ని మరొక స్త్రీ ఒప్పుకోదు కనుక. ఏ ఒక స్త్రీ అందాన్ని మరొక స్త్రీ ఒప్పుకోదు కనుక. అడగరా? అడగమంటారా? అడగండి. చేద్దామని. ఒక స్త్రీ అందాన్ని మరొక స్త్రీ ఒప్పుకోదు కనుక అందాల పోటీలకు జడ్జిలుగా మగవాళ్లే ఎందుకుంటారు అంటే సుజాత గారు ఈ సమాధానం ఎన్నుకున్నారు. ఇది సరైన సమాధానమా? ఎక్సలెంట్. మీరు చెప్పినటువంటి సమాధానం మళ్ళీ సరైన సమాధానం చెప్పారు. నిజమేనండి, అంటే ఒప్పుకోరా? అదేం లేదండి. మరి ఎట్లా చెప్పారు మీరు ఆ సమాధానం? అంటే ఎక్కువ శాతం అలా ఉంటారు, కానీ ఒప్పుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఒప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు, అయితే తక్కువ శాతం ఉంటారు. ఎక్కువ శాతం ఉన్నదాన్ని ఆమోదించాలి కాబట్టి అలా చెప్పాను. ఒప్పుకోరు అని చెప్పి మరి మీరు గెలిచారే ఆ ప్రశ్నకు సమాధానం. చింతామణి కూడా ఒప్పుకుంది అంటే అలా చెప్తే నేను గెలుస్తాను కాబట్టి చెప్పాను. ఎట్లా ఎట్లా జరుగుతుంది? అట్లా ఎక్కువ శాతం ఒప్పుకోరా? ఎక్కువ శాతం ఒప్పుకోరు. ఏదైనా మామూలు ప్రైవేట్ ఫంక్షన్స్లో కలిసినప్పుడు కూడా నాకు తెలియక అడుగుతున్నానండి. ఎవరన్నా ఒక ఆవిడ మంచి అలంకరణ, మంచి చీర కట్టుకోవడం, మంచి మ్యాచింగ్ అదంతా చేసుకుంటే చుట్టూ ఉన్నవాడు వాళ్ళు చాలా బాగుందంటారా, అటు పక్క ఎదురుకి వంకలు పెడుతూనే ఉంటారు, ఏదో ఒకటి అసలు ఏమీ లేకపోయినా పెడుతూనే ఉంటారు. మగవాళ్ళలో బహుశా అట్లా ఉండదు. ఎక్కడ కొన్నారు ఈ షర్టు? చాలా బాగుంది ఈ షర్టు, ఎక్కడ తీసుకున్నారు, ఏ షాప్ లో? అంటే వేరియేషన్ ఏం కనపడదు కదండి జెంట్స్ డ్రెస్ లో కానీ దేంట్లో కూడా. వాళ్ళు ఏం వేసుకున్నా కొత్త వేసుకున్నా కొత్తవిలాగా అనిపించవు. అదే లేడీస్ అంటే అన్నీ ఉంటాయి కదా, చెవులకు దండలు. చాలా సంతోషం, చాలా సంతోషం. ఆ విషయాల గురించి మీరే మాట్లాడాలి, మాకు అంతగా తెలియని విషయం అది. సరే సుజాత గారు, మీకు తర్వాత ప్రశ్న. నిద్రపోతున్నా కూడా ఆదాయాన్ని సంపాదించి పెట్టే సాధనం ఏమిటి? నిద్రపోతున్నప్పటికీ ఆదాయం వస్తుంది, ఆ సాధనం ఏమిటి లేక ఆ వృత్తి ఏమిటి? ఏ నైట్ వాచ్మెన్ ఉద్యోగం, బి వడ్డీ వ్యాపారం, సి రైల్ డ్రైవర్, డి గవర్నమెంట్ ఉద్యోగం. నిద్రపోతున్నా కూడా ఆదాయాన్ని సంపాదించి పెట్టే ఉద్యోగం లేక వృత్తి లేక సాధనం ఏదైనా అనుకోవచ్చు. ఇదైతే నేను టక్కని చెప్పేస్తాను. చెప్పండి. నైట్ వాచ్మెన్ ఉద్యోగం. ఏ నైట్ వాచ్మెన్ ఉద్యోగం. ఏ నైట్ వాచ్మెన్ ఉద్యోగం. హాయిగా నిద్రపోతూ కూడా డబ్బు సంపాదించేస్తాడు. అడగమంటారా మరి? అడగండి, ఇది నాకు బాగా తెలుసు. ఇది బాగా తెలుసు మీకు. బహుశా మీ అపార్ట్మెంట్ దగ్గర అట్లా జరుగుతున్నదేమో. అవును. ఏమైనా అడుగుతాను, మీ ఇష్టం, మీరు అడగమంటే అడిగేస్తాను. నేను అబ్జర్వ్ చేశాను సార్, మా అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ పడుకుండేవాడు. సో పడుకున్నా కూడా ఈయనకి జీతం వస్తుంది అని నేను ఎన్నోసార్లు అనుకునేదాన్ని. సరే చింతామణి, తన స్వీయ అనుభవంతో చెప్తున్నారు సుజాత గారు. నిద్రపోతున్నా కూడా ఆదాయాన్ని సంపాదించి పెట్టే వృత్తి ఏమిటంటే ఏ నైట్ వాచ్మెన్ ఉద్యోగం. అది సరైన సమాధానమేనా? ఓ సుజాత గారు, మీరు పాపం మీ వాచ్మెన్లు మిమ్మల్ని మోసం చేశారు. చింతామణి చెప్పిన దాని ప్రకారం అది తప్పు సమాధానం. మరి సరైన సమాధానం ఏమిటి చింతామణి? డి గవర్నమెంట్ ఉద్యోగం. నైట్ వాచ్మెన్ పాపం తీస్తే రాత్రిపూట ఇప్పుడున్న ఒక కొనుక్కు తీస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగి పొద్దున్నే ఆఫీస్కి వస్తాడు, వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు సమయం వస్తే అప్పుడు హాయిగా నిద్రపోతూ ఉంటాడు. నిద్రపోతూ కూడా జీతం వస్తుంది అని మా చింతామణి చెప్తున్నది. చింతామణి ప్రకారం డి గవర్నమెంట్ ఉద్యోగం సరైన సమాధానం. స్వీయ అనుభవం పనికిరాదంటారా ఇక్కడ? కానీ నైట్ వాచ్మెన్ నిద్రపోతే ప్రమాదం కదా రాత్రిపూట. మరి వాళ్ళు పెట్టుకుంటే రాత్రిపూట మా వీధిలో పడుకునేవాడండి. నేను అందుకనే నేను ఇది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుందని టక్కని చెప్పేశాను. అన్నిటికీ కొంచెం టైం తీసుకున్నాను. దీనికి టైం తీసుకోకుండా చెప్పడం వల్ల ఏమన్నా తప్పిపోయిందేమో. కానీ నేను అబ్జర్వ్ చేస్తే ఆయన నిద్రపోయేవాడు అండి. విడిగా కూడా జోకులు వేసుకుంటారు. నీకేం గురువు, హాయిగా గవర్నమెంట్లో ఉద్యోగం, ఆఫీస్కి వెళ్ళొచ్చు, పడుకోవచ్చు హాయిగా. ఎప్పుడో సాయంత్రం 5ంటికి
లేచి రావచ్చు మళ్ళీ ఇంటికి. అవును. సో చాలా సంతోషం, మీరు చాలా చక్కగా చెప్పారు సమాధానాలు. అప్పటికి కానీ పోయింది కదా, కానీ పర్వాలేదు, పప్పులో కాలేసాను. పప్పులో కాలేదు. మీరు మీరు చక్కగా మామూలుగా ఫ్లోరింగ్ మీదనే కాలేశారు. మీరు 6 ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ. మీకు వచ్చినటువంటి మొత్తం 2515 రూపాయల 95 పైసలు మీకు ఇందు మూలంగా అక్షరాల సమర్పించడమైంది. చాలా సంతోషం సుజాత గారు. మీ యొక్క అనాలిసిస్ చాలా బాగుంది. ప్రశ్నలకు మీరు ఒక సకారాత్మకంగా ఆలోచిస్తూ సమాధానం చెప్పారు. చాలా సంతోషం. ఇది సుజాత గారు చక్కగా సమాధానాలు చెప్తున్నారు. దురదృష్టవశాత్తు ఒక్క ప్రశ్నకు మాత్రం ఎందుకో ఆవిడ గారు నైట్ వాచ్మెన్ అనుకున్నారు. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది, మా చింతామణి ఇంకోటి తెలుస్తుంది. కాబట్టి అట్లా జరిగింది. వారి యొక్క సురక్షిత దృష్టికి పరిశీలనకు మనం అభినందనలు తెలియజేస్తూ ఇది ఈనాటి ధర్మవరపు సయ్యాట. మరొక సయ్యాటలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మనం వీడ్కోలు చెప్పుకోబోయే ముందు ఎప్పట్లాగే మనం చెప్పుకునే ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి మంచి మాట. ఏదైనా మంచి చారిత్రాత్మక కట్టడం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు వెళ్ళి ఆ కట్టడాన్ని చూచి ఆనందించి ఇంటికి వచ్చి మరొకరికి చెప్పాలి. అట్లా చేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్తారు, అటు ఇటు చూసి దాని మీద వాళ్ళ పేరు రాసి వస్తారు. మనం చాలా చోట్లకి వెళ్తుంటాం. ఇప్పుడు గోల్కొండ వెళ్ళండి, చార్మినార్ వెళ్ళండి, లేకపోతే ఇంకేదన్నా చోటుకి వెళ్ళండి, మంచి మంచి దేవాలయాల దగ్గరికి వెళ్ళండి. బయట ఎందుకో వెళ్తాడు వాడు రమేష్ అని రాస్తాడు. ఇప్పుడు ఆ రమేష్ అని రాయకపోతే వచ్చిన నష్టం ఏమిటి? సుబ్రహ్మణ్యం అని రాస్తాడు. ఆ చారిత్రాత్మక కట్టడానికి దానికి ఉన్నటువంటి పవిత్రతకి మనం రాసే పేర్లు ఎంత మచ్చలుగా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. ఆ రాజులు, ఆనాటి పెద్దలు అంత కష్టపడి అంత డబ్బు పెట్టి మంచి మంచి కట్టడాలు కట్టి మన కోసం, ముందు తరాల వాళ్ళ కోసం వాళ్ళు అంత మంచి పని చేస్తే మనం వెళ్ళి దాన్ని చూచి దాన్ని ఆనందించి దాని ప్రయోజనాన్ని మనం పూర్తిగా అనుభవించాలి. కానీ దాని మీద మన పేర్లు రాసుకోవడం, ఇంకా వీడు వికృతమైన చేష్టలు రాయడం అన్నమాట. ఇప్పుడు మనం రైళ్లలో బాత్రూమ్కి వెళ్ళామంటే ఆ బాత్రూంలో మనం చెప్పుకోవడానికి వీలైనంత అసభ్యంగా రాస్తూ ఉంటారు. ఇది సంస్కారం ఎంత మాత్రం కాదు. నలుగురు నడిచే చోటకి, నలుగురు వెళ్ళే చోటకి ఎందుకు వెళ్ళాలో అందుకు వెళ్ళండి, ఏం చేయాలో అది చేయాలి తప్ప ఇటువంటి పిచ్చి రాతలు రాయటం అది కుసంస్కారం అవుతుంది. అటువంటి కుసంస్కారానికి ఎవరూ పాల్పడవద్దు అని నేను అందరికీ మనవి చేస్తూ మళ్ళీ వచ్చే వారం ధర్మవరపు సయాట్లో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.